బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ సమత గారు. మనం చెప్పండి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొర్రెల పోరాటానికి సిద్ధంగా అండి అని చెప్పేసి కూడా పిలిపించారు. అంటే దీని అర్థం ఏందా, ఏమనుకోవచ్చు? నిన్న ఒక మీటింగ్లో వాళ్ళ కార్యకర్తలతో జరిగిన ఒక మీటింగ్లో బాల్కసుమన్ గారు ఒక బాధ్యత గల ఒక ఎంపీగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక బాధ్యత గల పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆయన. అట్లాంటి మనిషి రైతు పోరాటం అంటే రైతు ఉద్యమాలు చేస్తున్నప్పుడు కానీ మీటింగ్స్ పెడుతున్నప్పుడు కానీ రైతులు ఎక్కువ రావట్లేదు. 4-5 రైతులు మాత్రమే వస్తున్నారు, మిగతా అంతా కార్యకర్తలే వస్తున్నారు. సో ఇట్లాంటి మీటింగ్లు ప్రెస్ మీట్లు పెట్టకండి. మీరు డిస్ట్రక్టివ్ మిలిటేరియన్ వ్యవహారంలో అంటే మిలిటేరియన్ విధంగా పోరాటం చేయాలి. అంటే వెళ్ళి అంటే ఏది సింగరేణి ఆఫీస్ని భవన్ని కాల్చేద్దాం, రైల్వే ట్రాక్లు కోసేద్దాం, అప్పుడు కానీ మనకు మైలేజ్ రాదు, అప్పుడు కానీ మన మీడియా మన వైపు చూడదు అని ఒక నినాదం అంటే ఒక మెసేజ్ ఇచ్చారు బాల్కసుమన్ గారు. మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండి. ఇప్పుడు రైల్వే ట్రాక్లు కోయడం వల్ల ఎవరికి నష్టం ఉంది? ఎవరికి నష్టం? ఎంతమంది ప్రజలు నష్టపోతారు? అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఎందరికో అది హాని కలుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ని మీరు కాల్చడము, కోయడము, డిస్ట్రక్టివ్ మెథడ్స్ ద్వారా మీకు మైలేజ్ కావాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటివి చేసింది. ఎన్ని అపోజిషన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మాకు పవర్ రాకపోయినా కూడా ఏ రోజు కూడా మేము డిస్ట్రక్టివ్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఫాలో అవ్వలేదు. కన్స్ట్రక్టివ్గానే నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 13,000 కోట్లను మేము వెచ్చించి తెలంగాణ డెవలప్మెంట్కి ప్రోత్సహిస్తుంటే మా అధ్యక్షుడు ఒక యాత్ర ద్వారా పీపుల్ని అవేకెన్ చేసి రైతులు మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ గోడు వినమని చెప్తున్నారు. ధాన్యం అంతా కూడా నానిపోయింది, మొలకలు వచ్చినాయి, అవన్నీ అయినా ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు. ప్రొక్యూర్మెంట్కి కంప్లీట్ రియంబర్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అయినా కూడా మీరు ప్రొక్యూర్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. అట్లాంటి వాటిలో ప్రశ్నిస్తున్నాం, మేము పోరాడుతున్నాం, రైతుల దగ్గర ధర్నాలు చేస్తున్నాం, రైతుల దగ్గర కూర్చుంటున్నాం, ఆ ధాన్యాన్ని కాపాడే ప్రయత్నం. కానీ మీరేంటి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకసారి పవర్లోకి వచ్చింది, ప్రజల మధ్యలో మీరు తిరిగిన వాళ్ళ బాధలు తెలుసు. అయినా కూడా కేవలం ఒక మీ పార్టీ యొక్క మైలేజ్ కోసము డిస్ట్రక్టివ్ మెథడ్స్ని ఫాలో అవ్వడం సబబు కాదు. ఈ వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, బాల్కసుమన్ గారిని కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇటువంటి డిస్ట్రక్టివ్ మెథడ్స్ని మేము ఎప్పుడు కూడా సహకరించాము, మేము ఉపేక్షించాము. మీరు ఒకవేళ బాల్కసుమన్ గారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది మీ కేటీఆర్ వాయిసా లేకపోతే కేసీఆర్ వాయిసా అని మేము సంకోచించాల్సి వస్తుంది. సో ప్లీజ్ టేక్ యాక్షన్ అండ్ డోంట్ ఫాలో ద డిస్ట్రక్టివ్ మెథడ్స్. అంటే ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు? అంటే వాళ్ళకు ప్రజల్లో వాళ్ళ పార్టీ పట్ల అభిమానం లేదు, వాళ్ళు పిలిచినా కూడా రైతులు రాలేదంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనుకోవచ్చు? పార్లమెంటరీ లోక్సభలో వాళ్ళకి 0 సీట్స్ అండి. రేపు అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. సో డిస్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా నేచర్ సహకరించరు, ప్రజలు సహకరించరు ఇచ్చారు. సో డిస్ట్రక్టివ్ ద్వారా వాళ్ళు దే ఆర్ ఈగర్ అంటే డెస్పరేట్ టు కమ్ టు ద పవర్. సో ఆ డెస్పరేషన్తోని డిస్ట్రక్షన్, పీపుల్ నాశనం అయినా పర్వాలేదు, పీపుల్కి నష్టం కలిగినా పర్వాలేదు, వాళ్ళకు మాత్రం మైలేజ్ రావాలనే ఒక ఆలోచనలో ఉన్నారు కదా. అది చాలా తప్పండి. మనం ప్రజా జీవితంలోకి వచ్చింది కూడా కేవలం ప్రజలను కాపాడడానికి, ప్రజలకు ఏమైనా మేలు చేయడానికి. మీరు నష్టం చేసేది ఉంటే ప్రజా జీవితంలో ఉండొద్దండి. ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని కోరుకో. అంటే బాల్కసుమన్ చేసిన ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్తున్నారు. అట్లాగే బాల్కసుమన్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ సమత డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.